జై శ్రీరామ్ అండి అందరికీ. నేను మొన్న పీపీ గురించి వీడియో అయితే చేశాను కదా, అదే పెరుగు పచ్చడి గురించి. సో ఆ వీడియోలో మాట్లాడుతూ మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇంకొక వీడియో చేస్తే దాంట్లో ఏమని కామెంట్ వచ్చిందనేది ఇప్పుడు మీకు థంబ్నెయిల్లో చూసుంటారు. మీరు థంబ్నెయిల్లో చదివితే మీకు అర్థమైపోతుంది ఏ లాంగ్వేజ్తో యూజ్ చేశారని. అయితే అలాంటి దిక్కుమాలిన లాంగ్వేజ్లో పుట్టని నేను, పెరిగిన నేను, అసలు ఆ లాంగ్వేజ్ అనేది తాకని నేను, నాకు కొత్త అనిపిస్తుందేమో మేబీ, ఎందుకంటే అలాంటి పరిసరాల్లో కూడా నేను ఎప్పుడూ లేను. సో అలాంటి వాతావరణంలో కూడా నేను ఎప్పుడు పెరగలేదు కాబట్టి ఆ పదాలన్నీ నాకు కొంచెం కొత్తగా కోపం తెప్పించేలాగా ఉంటాయన్నమాట. సో కాకపోతే అక్కడ రాసిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాదో, సో ఇద్దరిలో ఎవరనేది తెలియదు కదా. సో ఆ వ్యక్తి ఖచ్చితంగా అలాంటి కొంపల్లోనే పెరిగి, అసలు పెరగడం కూడా కాదులేండి, పుట్టి అలాంటి కొంపల్లోనే పుట్టి అలాంటి కొంపల్లోనే పెరిగి అలాంటి ఏరియాలోనే చదువుకొని అలాంటి లాంగ్వేజ్ తోటే మ్యారేజ్ చేసుకున్న ఎవరైనా కావచ్చు, లేడీ అయినా జెంట్ అయినా. సో అలాంటి వ్యక్తులనే మ్యారేజ్ చేసుకొని అలాంటి పిల్లల్ని కానీ ఉండొచ్చు మోస్ట్లీ, ఏమో తెలియదు కదా. ఎందుకంటే అంత దరిద్రపు కొట్టు లాంగ్వేజ్ నేను ఏ రోజు మాట్లాడనప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అన్నారు అంటే వాళ్ళు ఎంత నీచమైన బ్రతుకులు బ్రతికారో, వాళ్ళ అమ్మ నాన్న ఇలాంటి నిందలు, ఇలాంటి పడకూడని మాటలు ఎన్ని పడ్డారో నాకు అర్థమవుతుంది. వాళ్ళ పెయిన్ నాకు అర్థమవుతుంది. సో వాళ్ళ అమ్మ ఎల్ అనే పదంతో ఎంతమంది తిట్టారో వాళ్ళ అమ్మని, ఈవెన్ వాళ్ళ వైఫ్ని, ఒకవేళ ఆమె లేడీ అయి ఉంటే ఆమెనే ఎల్ అనే పదంతో ఎంతమంది తిట్టుంటారో. సో వాళ్ళకి ఆ పదాల్లో పుట్టి పెరిగి ఇది పాకి ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది, అదొక కామన్ వర్డ్ అయిపోయింది. అంటే కొత్తగా వాళ్ళకి ఏమీ చెడ్డగా అనిపించదు, ఎందుకంటే వాళ్ళకి అలాంటి అలవాటైన బతుకులు కాబట్టి వాళ్ళకి కొత్తగా అనిపించదు. ఖచ్చితంగా అలవాటైన బతుకులే 100% నాకు తెలిసినంత వరకు. అలాంటి వాళ్ళైతేనే అంత ఘోరంగా మెసేజ్ అనేది పెడతారనమాట, కామెంట్ అనేది. సో అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అది ఇంకా డెప్త్గా ఓపెన్ చేసి చూద్దాము అని అనుకునే లోపు నాకేమైంది, నోటిఫికేషన్ అయితే వచ్చింది కానీ నేను అది ఓపెన్ చేయడానికి నాకు రావట్లే. అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని పదాలు ఏవైతే వాడకూడదో, సో ఆ పదాలు వాడినప్పుడు ఆటోమేటిక్గా ఆ కామెంట్ చేసిన పర్సన్స్ని హైడ్ చేసి పడేస్తున్నట్టుంది. మోస్ట్లీ మనకి లోతుగా తెలియదు కదా వైటీ రూల్స్ గురించి. సో అయితే కామెంట్ డిలీట్ చేసి పడేసిందో మరి ఏమైందో తెలియదు. ఆ వీడియోలోకి పోతే మాత్రం వాళ్ళ కామెంట్ కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే కామెంట్ కనిపిస్తే నేను ఇప్పుడు వీడియో చేయకపోదును, వాళ్ళ కిందే నేను ఏదైతే ఇప్పటిదాకా చెప్పానో అదే కామెంట్ రూపంలో వచ్చి ఉండేది వాళ్ళకి. కాకపోతే అక్కడ లేదు, ఆప్షన్ లేదు కాబట్టి నేను వీడియోనే చేస్తున్నాను. నువ్వు మగో నాకు తెలీదు, కానీ పాపం అలాంటి వాతావరణంలో నువ్వు పుట్టినందుకు, అలాంటి మనుషులకి నువ్వు పుట్టినందుకు, అంటే ఎమ్ము ఇలాంటి వాళ్ళకి నువ్వు పుట్టినందుకు, లేకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నోళ్ళు అలాంటి వాళ్ళే కొంపల్లోంచే వచ్చినందుకు, నువ్వు పుట్టిన పిల్లలు అలాంటి పిల్లలే అయినందుకు నాకైతే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకొకసారి పాపం నీ బాధని అలా ఎక్స్ప్రెస్ చేయమాకు, చూసే జనాలందరూ కూడా నువ్వు అంతగా ఇంకా నువ్వు ఆ బతుక్కి చెందినోడివి అని కూడా ఫిక్స్ అయిపోతారనమాట. సో నీ మంచి కోసమే చెప్తున్నాను. అయితే ఇక్కడ చాలామంది పీపీ గురించి ఓవర్ యాక్షన్గా ఫీల్ అయిపోతూ ఉంటారు, కానీ నేను ఇంకొకటి పెట్టాను చూడండి, హైజీన్గా వండుతున్నాము, ఫ్రెష్ టమాటాలు తెచ్చాము, ఫ్రెష్ ఆవకాయ తెచ్చాము, లేకపోతే ఫ్రెష్ ఉసిరికాయలు తెచ్చాము, చూడండి అని బాగానే కడిగి ఆరబోసి పక్కన పెట్టి చేస్తున్నారు. సిసలైన కారం ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రతి పచ్చళ్ళలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి, ఆయిల్ అయితే సెకండ్ ఇంపార్టెంట్ రోల్ కారం. ఈ రెండూ లేకపోతే అసలు పచ్చడి అనేది ప్రిపేర్ అవ్వదు. ఇంకొకటి ఏదన్నా కొంచెం ఎక్కువైనా తక్కువైనా దానివల్ల వచ్చే నష్టం అయితే లేదు, కానీ పచ్చడి అనేది ప్రిపేర్ అవ్వాలంటే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మస్ట్ అండ్ షుడ్. ఆయిల్ని ఎలాగా వీళ్ళు కల్తీ చేయలేరు, ఎందుకంటే వీళ్ళు తయారు చేసేది కాదు. కానీ కారాన్ని ఎంత రోతగా చేస్తున్నారంటే, ఎండుమిర్చి ఆరబెట్టిన తర్వాత దాని మీదే కాళ్ళు వేసుకొని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. సరే మీరు అనొచ్చు, తోటల్లో వాళ్ళు ఏమన్నా నెత్తి మీద పెట్టుకొని వస్తారా, వాళ్ళు కూడా తొక్కుతూనే ఉంటారు, ఆరబోసేటప్పుడు కాళ్ళతో తొక్కుతూనే ఉంటారు అంటే, అలాంటి తొక్కుతున్నవి మనం చూస్తూ తినలేము.
అర్థమైందా? ఇప్పుడు కారం ప్యాకెట్ మీద వాడు ఎండుమిర్చిని తొక్కుతున్నట్టు ఇచ్చాడు అనుకోండి, అసలు ఆ కారం జోలికే పోరెవరు, అసలు ఆ బ్రాండ్నే తీసి పక్కకు పడేస్తారు. అలాంటిది ఈ వీడియోల్లో వీళ్ళు పట్టిస్తున్న కారం ఏదైతే ఉందో అది చూపిస్తూ వాళ్ళు తొక్కేది చూపించారు. ఏ రకంగా పోతుంది చెప్పండి? ఒక బ్రాండెడ్ కంపెనీనే అలాంటి దిక్కుమాలినవి చూపించట్లేదు అని అంటే, వీళ్ళు ఒక మామూలు ఇది అలాంటిది హైజీన్ అని పేరు పెట్టుకుంటూ ఇలా తొక్కిన ఎండుమిర్చి ఇవన్నీ వేశారంటే ఎవడు తినాలండి వాళ్ళ తొక్కిడి? అంత నడిచి చూపించాల్సిన అవసరం అయితే లేదు కదా, కంటికి కనిపిస్తుంది. కెమెరా ఆన్ చేసిన తర్వాత, వీడియో ఆన్ చేసిన తర్వాత అక్కడ ఉండే ఎండుమిర్చి మొత్తం కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఊహించింది ఏంటంటే, వాళ్ళు ఊహించుండరు, వాళ్ళు రొటీన్గా చేసే పని అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అక్కడ వాళ్ళు రొటీన్గా చేస్తున్న పని ఏదైతే ఉందో ఈరోజు మనకి ఇప్పుడు అర్థమైందనమాట. సో ఇప్పుడు మనం ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత వాళ్ళు కాస్త జాగ్రత్త అయితే పడతారు. ఎందుకంటే మళ్ళీ తొక్కకుండా వీడియోల్లో అలాంటివి రాకుండా చూసి జాగ్రత్త అయితే తీసుకుంటారు. కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళు జాగ్రత్త తీసుకోవడమేమో కానీ ఈలోపే అందరికీ తెలిసిపోయిందనమాట వీళ్ళు ఎంత దరిద్రంగా ఎంత ఇదిగా పచ్చళ్ళు అయితే పెడుతున్నారు అనేది అర్థమైపోయింది. సో ఇప్పుడు ఈ కారం దగ్గరే వీళ్ళు ఇలా బిహేవ్ చేశారంటే, ఇక పచ్చళ్ళు చేసేటప్పుడు ఇంకా ఎంగిలి చేతితోటి పచ్చళ్ళు కలిపినా లేకపోతే ఎలా పడితే అలా పచ్చళ్ళు కలిపినా వాళ్ళు తినేటప్పుడు కూడా చూడండి, అసలు వాళ్ళు తినేటప్పుడు సగం మెతుకులు కింద ప్లేట్లో పడుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినడం ఎలా అనేది కూడా తెలీదు. అలాంటిది వాళ్ళు అంత హైజీన్గా పచ్చళ్ళు పెడతారు అంటే మీరు ఎలా నమ్ముతారు? అది కూడా మళ్ళీ కాస్త రేటా? ఏదైనా వెజ్ పచ్చళ్ళు కూడా కేజీ 1600, 1700. ఇక నాన్ వెజ్ అయితే 2000, 3000, 4000 ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటూ పోతున్నారు. ఎవరండి కొనేది వాళ్ళది? మళ్ళీ వీళ్ళకి ఎంత అత్యాశో చూడండి. అది చాలా అమ్ముడుపోతుంది అన్న బిల్డప్ తోటి కారం మరా తెచ్చేసుకున్నారు. అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చేసేవి ఏవేవో తెచ్చేసుకున్నారు. ఎలా అంటే నాకు తెలిసి వీళ్ళు బ్యాంక్ లోన్ అయితే పెట్టుకొని ఉంటారండి ప్రోడక్ట్స్ గురించి. సో వాళ్ళకి చేతిలో డబ్బులు అయితే ఇప్పుడు టిమటమలాడుతున్నాయి యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ చూసుకొని, అలానే ఒక ప్లేస్ కొన్న ఇది చూసుకొని లోన్ అనేది వీళ్ళు పెట్టేసుకున్నారనమాట. పెట్టుకొని ఆ వచ్చిన మనీ అంతా కూడా ఏదో బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేద్దాము అని చెప్పి బిజినెస్లో పెట్టుకున్నారేమో, కానీ ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితికే వస్తుంది. అండ్ జనాల్ని ఇంతకుముందు ఎప్పుడైతే వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ ఇవ్వండి అని బతిలాడారో, అదే వాళ్ళు ప్లీజ్ అండి మేము నష్టపోయామండి మాకు డబ్బులు ఇవ్వండి అని బతిలాడకపోతే చూడండి. ఎందుకంటే ఏదో అంటారు చూడండి, అన్నీ ఉన్న ఆకేమో అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకేమో ఎగిరెగిరి పడుతుంది అని చెప్పి సేమ్ అదే పరిస్థితి అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఏమాత్రం ఉండాలండి అసలు హైజీన్ అంటే ఏంటి వీళ్ళకి తెలుసా? అసలు ఫస్ట్ ఏమీ తెలియదు. అసలు పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనం ఎంత చెక్ చేసుకుంటాం. కొంతమంది అయితే తెలుసా అండి, ఆ పచ్చళ్ళు పట్టే దగ్గరకు కూడా వెళ్ళి తొందరగా పట్టేయరు. కొంతమంది ఇళ్లలో మిక్సీలు వేసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎలా వస్తుందో అది ఎలా ఉంటుందో అనే భయం. అందుకోసం అని చెప్పి కావాల్సిన ఎండుమిర్చి అయినా ఏవైనా తెచ్చుకొని శుభ్రంగా వేసుకుంటారు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు, పచ్చళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. ఏదైనా ఇంటి ఫుడ్ చాలా బాగుంటుంది అనే ఆలోచన ఉన్నోళ్ళు ఎవరైనా సరే హోమ్ ఫుడ్డే చేసుకుంటారు. కానీ వీళ్ళలాగా డబ్బులు ఉన్నాయి కదా అని ఎగిరెగిరి పడిపోయి అవి కొని ఇవి కొని ఇవి కొని అవి కొని మొత్తానికే దివాలా తీసే ప్రోగ్రామ్స్ ఇలాంటి వాళ్ళే చేస్తారనమాట. ఆకాశానికి నిచ్చెనేసేస్తారు ఈజీగా. అలా ఆకాశానికి నిచ్చెనేసేసి అది అటు ఎక్కనూ లేరు ఇటు దిగనూ లేరు. మళ్ళీ ఇలాంటి వాళ్ళకి సపరేట్ చేసుకుంటూ కూడా అలాంటి దిక్కుమల్ల కామెంట్స్ పెట్టేవాళ్ళు. వాళ్ళకి సిగ్గులేదు వీళ్ళకి సిగ్గులేదు, దొందే. ఇలాంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా టైం వేస్ట్ లేండి. ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి, అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.